తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాల్ని, వారి భక్తి భావాల్ని దెబ్బతీసే విధంగా అడుగడుగునా కూడా అపచారాలు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలుసు. బిఆర్ నాయుడు చైర్మన్గా ఛార్జీ తీసుకున్న తర్వాత వెంటనే జరిగిన తొక్కిసలాటలు ఏ విధంగా దుర్మరణం పొందారో కూడా మనం చూసాం. కానీ ఈరోజు అడ్డంగా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీస్తూ ఒక అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్న బిఆర్ నాయుడిని చైర్మన్గా తొలగించాల్సింది పోయి ఈరోజు ఏ విధంగా అతను కొనసాగిస్తారనేది చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బిఆర్ నాయుడిని తొలగించి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రను కాపాడాలని శాంతియుతంగా నిరసన చేపడితే నిన్న పాశవికంగా అధికారాన్ని చేతిలో తీసుకుని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అప్రజాస్వామికంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న సామాన్య కార్యకర్తల మీద ఏ విధంగా దాడి చేసి వారి మీద పీడీ యాక్టులు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు మనం చూసాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మాట్లాడితే మా కులదైవం వెంకటేశ్వర స్వామి, మేము తిరుపతి వెంకటేశ్వర మా ఎలవేలుపని చెప్పుకునే మీరు ఎలాంటి భయం భక్తి లేకుండా ఏ విధంగా బిఆర్ నాయుడిని టీటీడీగా చైర్మన్గా కొనసాగిస్తారనేది చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. ఏది ఏమైనా బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా తక్షణం తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీడియాలతో సహా అడ్డంగా దొరికిపోయినా బిఆర్ నాయుడిని ఎందుకు చైర్మన్గా కొనసాగిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందండి. ఎందుకంటే బిఆర్ నాయుడు అనే వ్యక్తి చైర్మన్ అయ్యాక ఇందాపూర్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు భక్తుల సొమ్ము దోచుకుంటూ ఉన్నారు. నిన్న తీసుకుంటే శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళా నాయకులు, కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ తెలుగుదేశం పార్టీ గోండాలు, రౌడీలు చాలా దారుణంగా దాడి చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? టీడీపీ అంటే తెలుగు గోండాల పార్టీగా, తెలుగు దాడుల పార్టీగా ఈరోజు మారిపోయింది. మొన్నటి వరకు చూస్తే టీడీపీ అనేది తెలుగు డ్రగ్గిస్టుల పార్టీగా ఉంది. ఈరోజు ఈ విధంగా దాడుల పార్టీగా మారిపోయింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అసలు ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా ఈ కూటమి పాలనలో? అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ మీద ప్రశ్నించిన సామాన్య ప్రజల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడమే కాకుండా పోలీసులు ఎంతగా దిగజారిపోయారంటే మహిళలని చూడకుండా రాత్రంతా కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఉంచారంటే అసలు నిజంగా మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కుల్ని ఈరోజు కాలరాస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. బిఆర్ నాయుడు అనే వ్యక్తిని తక్షణమే తొలగించాలి. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఈ తిరుపతి లడ్డు మీద అబాండాలు వేసి కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారో ఆ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ పతనం ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు బిఆర్ నాయుడు గారి వీడియోలు బయటికి రావడం అవ్వచ్చు, వాళ్ళ ఎంపీ డ్రగ్స్ తీసుకొని దొరికిపోవడం అవ్వచ్చు, ఈ విధంగా వాళ్ళ తాలూకా తప్పులన్నింటినీ ఆ వెంకటేశ్వర స్వామి బయటికి తీసుకొస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సనాతనవాది అంటూ సనాతన ధర్మానికి ఏదో బ్రాండ్ అంబాసిడర్ అంటూ ప్రచారం చేసుకునే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? బిఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? అలాగే ఇందులేఖ లేఖ రాశాక కూడా ఎలా బిఆర్ నాయుడు అనే వ్యక్తిని మీరు టీటీడీ చైర్మన్గా నియమిస్తారు? కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. హిందూ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మా నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించాలి. దాడి చేసిన వారిని వెంటనే మీరు అరెస్ట్ చేయాలి. అలాగే టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడిని కూడా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేడం చెప్పండి.